society stops. When the teacher stops, society sleeps. When the teacher sleeps, society dies. అంటే సొసైటీ డైస్ అన్నమాట. అంటే టీచర్స్ రోల్ అంత ఇంపార్టెంట్. టీచర్స్ రోల్ ఒకసారి చూడండి. టీచర్ని ఈ టైంలో గౌరవించుకోవడం. మై సిన్సియర్ ప్రణామ్ టు మై గురూస్, ఆల్ టీచింగ్ ఫ్రాటర్నిటీ. హ్యాపీ టీచర్స్ డే వన్స్ అగైన్. ఒక విషయం చెప్పి ఇక్కడ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీ హ్యావ్ టు రిమైండ్ అబ్దుల్ కలాం గారు కూడా మనం రిమైండ్ చేసుకోవాలి. ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం గారు ఆల్మోస్ట్ ఈక్వల్. దే కమ్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ, నాట్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ కూడా కాదు, వెరీ పూర్. అక్కడి నుంచి టీచర్, డాక్టరేట్, ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతరత్న, ఇద్దరు కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే పూర్ స్టేట్ నుంచి భారతరత్న వరకు వచ్చారు. చదువు ఒక్కటే నిలబెడద్దు అనమాట. నిన్ను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం, వేరే మార్గమే లేదు. డబ్బు ఉంటుంది, వాళ్ళ పోతుంది. పవర్ ఉంటుంది, పోతుంది. చదువు మన నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎవడు కొట్టేస్తాడు? ఎక్వైర్ నాలెడ్జ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. అర్థమన్నా? మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన దాని గురించి కాబట్టి 2 minutes అంతే, జస్ట్ వెయిట్. ఏంటంటే ఎంత పూర్ ఫ్యామిలీ అంటే ఆయన తినటానికి కూడా తిండలేదు. స్ట్రీట్ లైట్స్లో చదువుకున్నాడు. తినటానికి ప్లేట్ లేకపోతే నేల తుడుచుకొని నేల మీద భోంచేశాడు. తెలుసా మీకు? సర్వేపల్లి రాధాకృష్ణ నేల మీద భోంచేశాడు. మరి ఆ స్థితి నుంచి భారతరత్న ప్రెసిడెంట్ వరకు ఎలా వెళ్ళిపోయాడు? చదువు ఒక్కటే. మనం చదవాలి, నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి. నాలెడ్జ్ అంటేనే ఫస్ట్ 4 letters నో, లాస్ట్ 4 letters ఎడ్జ్, మధ్యలో ఎల్ ఉంటుంది. అంతేగా నాలెడ్జ్ స్పెల్లింగ్. ఫస్ట్ 4 letters నో, లాస్ట్ 4 letters ఎడ్జ్. నో యువర్ ఎడ్జ్ బై లైఫ్ లాంగ్ లెర్నింగ్. మధ్యలో ఎల్ అంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇవాళతో అయిపోదు మన లెర్నింగ్ అనేది, లైఫ్ లాంగ్ లెర్నింగ్. అంటే హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎలాగా ఒక క్రౌడ్లో నువ్వు డిఫరెంట్ అయినా తెలుస్తావు, బికాజ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. అంటే నీ డబ్బుకి వాల్యూ ఎవడు, పవర్కి వాల్యూ ఎవడు, నీ నాలెడ్జే.